ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో సభాపర్వంలో 16వ అధ్యాయం జరాసంధ వదన గురించి ఆలోచించుట. యుధిష్ఠిరుడు అన్నాడు, కృష్ణ, నేను సమ్రాటును కావాలన్న స్వార్థ దృష్టితో ఇంత సాహసాన్ని చేసి మిమ్మల్ని జరాసంధుని దగ్గరకు ఎలా పంపగలను? భీమార్జునులు ఇద్దరు కూడా నాకు 2 కళ్ళు, అఫ్కోర్స్ నాకు కళ్ళు, మళ్ళీ నకుల సహదేవులు ఉన్నారు కదా. భీముడు అర్జునుడు ధర్మరాజు వచ్చి కుంతికి పుట్టిన వాళ్ళు, నకుల సహదేవులు వచ్చేసి ఆమె మాద్రికి పుట్టిన వాళ్ళు. సో వీళ్ళు నాకు 2 కళ్ళు అన్నాడంటే తేడా కొట్టేది. బట్ చాలా తెలివిగా భీమార్జునుడు నాకు కళ్ళు అన్నాడు. కళ్ళు అంటే 2 అక్కడ. శ్రీకృష్ణుడు మనస్సు ఓకే, శ్రీకృష్ణుడు మనస్సు కళ్ళు కొలిపితే నా జీవితం ఎలా ఉంటుంది? ఓకే సారీ. యుధిష్ఠిరుడు ఏం చెప్తున్నాడంటే, కృష్ణ, భీమార్జునులు ఇద్దరు కూడా నా కళ్ళు అంటున్నారు. ఇక శ్రీకృష్ణుడు నాకు మనస్సు. సో మనసు కళ్ళు కోల్పోతే ఇక నా జీవితం ఎలా ఉంటుంది? మీరు జరాసంధ దగ్గరికి వెళ్ళారనుకోండి, ఒకవేళ మీకు ఏదైనా అయిందనుకోండి, అసలు నా పరిస్థితి ఏంటి? ఇంకా ఆల్రెడీ జరాసంధుని నువ్వు గెలవలేకపోయావు కృష్ణ, ఇప్పుడు భీమార్జును తీసుకుని వెళ్తాను అంటున్నావు. సో నా జీవితం ఇంకేంటి తర్వాత ఎంత తేడా కొడితే? భీకర పరాక్రమంతో అంతులేని ఆ జరాసంధుని సేనను ఎదిరించి యముడు కూడా గెలువలేడు. ఆ తావున మీరేం చేయగలరు? మీరు ఆ జరాసంధుని గెలిచి తిరిగి ఇక్కడికి రాగలరా? ఈ ప్రయత్నం మనకు అభిష్ట ఫలం కన్నా విపరీతమైన ఫలితాన్ని ఇవ్వవచ్చు, అనర్థాలు కలగవచ్చు. కాబట్టి రాజసూయ యాగాన్ని గురించిన ఆలోచన తగదేమో అని నాకు అనిపిస్తుంది. జనార్దన, ఈ విషయంలో నేను ఒంటరిగా చేస్తున్న ఆలోచన విను. ఈ ప్రయత్నాన్ని విరమించడమే నాకు మంచిది అనిపిస్తుంది. రాజసూయానుష్ఠానం చాలా కష్టం. నా మనసులో నిరుత్సాహము నెలకొన్నది. అప్పుడు అర్జునుడు శ్రేష్ఠ ధనస్సును 2 అక్షయ తునిరాలను దివ్యరథాన్ని ధ్వజాన్ని స్వీకరించి యుధిష్ఠిరుని సమీపించి అన్నాడు, రాజా, ధనుసు, శస్త్రాలు, బాణాలు, పరాక్రమం, సహాయకులు, భూమి, కీర్తి, బలం వీటిని పొందడం కష్టం. అయితే ఈ దుర్లభ వస్తువులన్నీ నాకు సంక్రమించాయి. సో ఏవైతే అసాధ్యమాయో అవన్నీ కూడా నాకు సంక్రమించేశాయి. అనుభవం గల పండితులు ఉత్తమ వంశంలో జన్మించడాన్ని ప్రశంసిస్తారు, కానీ బలంతో సమానమైనది ఏదీ లేదు. పరాక్రమమే శ్రేష్టమైన నా అభిప్రాయం. పరాక్రమ సంపన్నుల వంశంలో పుట్టినా బలహీనుడు ఏమీ చేయలేడు. పరాక్రమహీనుల వంశంలో పుట్టినా పరాక్రమశాలి గొప్పవాడు కాగలడు. సో పుట్టుకు కాదండి, మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి? మీరు పెట్టే ఎఫర్ట్స్, ఫైనల్గా మీరు సాధించే సక్సెస్. శత్రువులను జయించాలన్న ప్రవృత్తి గలవాడే ఉత్తమ క్షత్రియుడు. అటువంటి వాడు ఏ గుణాలు లేకపోయినా పరాక్రమించి శత్రు సంఘటనల నుంచి బయటపడగలడు. అన్ని మంచి గుణాలు ఉన్న పరాక్రమం లేకపోతే ఏం చేయగలడు? పరాక్రమం ముందు మిగిలిన గుణాలన్నీ అప్రధానమే. మనసు, సంకల్పము, ప్రారంభానికి తగిన పురుష ప్రయత్నము విజయహేతువులు. బలవంతుడే కూడా ఎవడైనా కర్తవ్యంలో మనసును లగ్నం చేయకపోతే కార్యాన్ని సాధించలేడు. ఆ ఏమరపాటు కారణమై బలవంతుడైనటువంటి శత్రువు కూడా తన శత్రువుల చేత చంపబడతాడు. బలవంతుడిలోని ధైన్యం, బలహీనుల్లో మోహం 2 దోషాలు. ఆ 2 వినాశ కారణాలు. విజయార్థి అయినటువంటి రాజు వాటిని వదిలివేయాలి. రాజసూయ యాగం కోసం జరాసంధుని చంపి రాజులను రక్షించగలిగితే అంతకన్నా మంచి పని ఏముంటుంది? రాజసూయాన్ని ఆరంభించకపోతే మన బలహీనత నిరూపించబడినట్లే. కాబట్టి సందేహానికి అవకాశం లేని నిశ్చయ గుణాన్ని వీడి నిర్గుణత్వ కలంకాన్ని స్వీకరించడం ఎందుకు? అసలు ఎఫర్ట్సే పెట్టకుండా ఎందుకు మనం ఇంత ఘోరంగా దారుణంగా ఓటమిని అంగీకరించాలి? శాంతిని కోరుకునే మునులకు వలె మనకు కాషాయ వస్త్రాలు సులభంగా దొరుకుతాయి, కానీ మనం సామ్రాజ్యాన్ని పొందదగిన వారం. శత్రువులతో యుద్ధమే చేస్తాం. శాంతి అంటూ చేయొచ్చు, ఈజీగానే మనకి దుస్తులు దొరుకుతాయి, కానీ అది కాదు కదా. మనం క్షత్రియులు రాజ్యాన్ని పొందున్నాం అండ్ పరిపాలించాలి. అలాంటప్పుడు శత్రువులతో యుద్ధమే చేస్తాం తప్ప శాంతి అంటూ కూర్చోం కదా అన్నయ్య అని చెప్తూ ఉన్నాడు. భరత వంశంలో పుట్టిన వానికి, కుంతి కొడుగా పుట్టిన వానికి తగిన రీతిగా అర్జునుడు తన బుద్ధిని ప్రదర్శించాడు. చావు ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. అది పగలో రాత్రి కూడా మనం ఎరగం. యుద్ధం మననంత మాత్రాన్ని ఎవడో చిరంజీవిగా నిలిచినట్లు ఎప్పుడు వినలేదు. తమ హృదయానందం కోసం రాజనీతి శాస్త్రానుసారం శత్రువులపై ఆక్రమణ చేయడమే వీర పురుషుల కర్తవ్యం. అపాయరహితమైనటువంటి రాజనీతి, మంత్రాంగము, పరాక్రమము కలిస్తే కార్యం పూర్తిగా సఫలమవుతుంది. శత్రువులతో కలిసినప్పుడు ఇరువురు మధ్య గల తేడా తెలిసేది. ఏ 2 బలాలు సర్వవిధాలా సమానంగా ఉండే అవకాశమే లేదు. ఉత్తమ నీతి, మంచి ఉపాయము లేకుండా యుద్ధాన్ని ఆరంభిస్తే వినాశనమే జరుగుతుంది. 2 పక్షాలు సమానంగా ఉంటే జయాపజయాలు ఇద్దరికి సంశయాస్పదాలుగానే ఉంటాయి. సో ఇద్దరు కూడా బలాబలాలు ఈక్వల్గా ఉన్నాయి అనుకోండి, ఎవడు గెలిచాడంటూ తెలియదు. అలాంటప్పుడు ఏం చేయాలి? మనం కూడా రాజనీతిని ఆశ్రయించి శత్రు శరీరానికి దగ్గరగా పోగలిగితే నదీ వేగం చెట్టును కూల్చినట్లు అంతం చేయవచ్చు. మనం మన లోపాలను కప్పించుకొని శత్రువులోని లోపాలను అన్వేషించాలి. అప్పుడే అదును చూచి దెబ్బతీయవచ్చు. అత్యంత బలవంతులై వ్యూహాలు పన్ని ఉన్న శత్రువులను ఎదిరించి యుద్ధం చేయదగదని నీతివేత్తల అభిప్రాయం. ఓకే, అత్యంత బలవంతులు, దెన్
వారిని ఏదో ఎదిరిద్దామని చెప్పేసి మనం అనుకుంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు అత్యంత బలవంతులు, వ్యూహాలు పన్ని ఉన్నారు. చాటుమాటుగా శత్రువు వెంట ప్రవేశించి శత్రువు శరీరాన్ని ఆక్రమించి మన పని ముగించుకోవటం మంచిది. అది నిందిపెదగినదేమి కాదు. శత్రువుని జయించాలి, వాడా బలవంతుడు. సో మనం ఏం చేయాలి? ఇంకా కుటిల నీతి, వాడి రాజ్యంలోకి ఎంటర్ అవుదాం, దెన్ ఆ తర్వాత వాడిని ఏదో విధంగా మట్టు పెడదాం. అది తప్పేం కాదు. పురుష శ్రేష్ఠుడైనటువంటి జరాసంధుడు ప్రాణంలో ఉన్నటువంటి అంతరాత్మలే ఎప్పుడు ఒంటరిగా సామ్రాజ్య లక్ష్మి అనుభవిస్తున్నాడు. కాబట్టి మరే ఉపాయంతోనూ ఆయనను నశింపజేయలేము. యుద్ధంలో జరాసంధుని చంపి ఒకవేళ మిగిలిన సేనల ద్వారా మనమే మరణించినా మనకు నష్టమేమీ లేదు. చెరలోని జ్ఞాతులను రక్షించడంలో ఆసక్తులమై మరణించినందువలన మనకు వీరస్వర్గమే లభిస్తుంది. అప్పుడు యుధిష్ఠిరుడు అంటున్నాడు, కృష్ణ, ఎవరి జరాసంధుడు? ఆయన శౌర్య పరాక్రమాలు ఎటువంటివి? అగ్ని వంటి నీతో కలబడి కూడా మిడతలా ఎందుకు మాడిపోలేదు? సో అసలు నిన్నుతో పెట్టుకుంటే ఎవడైనా పోవాల్సిందే. నువ్వు అగ్ని లాంటివాడివి, వాడు మిడత లాంటివాడు, మరి నశించాలి, ఎందుకు అలా ఉన్నాడు? అప్పుడు కృష్ణుడు చెప్తున్నాడు, రాజా, జరాసంధుడు ఎవరో, ఎటువంటి శౌర్య పరాక్రమాలు గలవాడో, మాకు చాలాసార్లు కీడు చేసినా ఎందుకు ఉపేక్షించవలసి వచ్చిందో చెబుతా విను. సో శ్రీకృష్ణుడు ఒక రకం దేవుడు లాంటివాడు. ఈయన తలుచుకుంటే ఎవరైనా సరే మట్టి పెట్టగలరు. కానీ జరాసంధుని ఎందుకు చంపలేకపోయాడు? ఇప్పుడు చెప్తున్నా చూడండి. మగధ దేశాన్ని బృహద్రథుడనే రాజు పరిపాలించేవాడు. ఆయన బలవంతుడు, 3 అక్షోహిణులకు అధిపతి. బృహద్రథుడు అందగాడు, బలసంపన్నుడు, ధనవంతుడు, సాటైన పరాక్రమం గలవాడు. ఆయన శరీరం ఇంద్రుని శరీరం వల్ల ఎప్పుడు యాగ దీక్షా చిహ్నాలతో ఉండేది. ఆయన తేజస్సులో సూర్య సమానుడు, ఓర్పులో భూమి వంటివాడు, కోపంలో కాలుని వంటివాడు, కుబేరుని వలె సంపన్నుడు. సూర్యకిరణాలు భూమండలం అంతా వ్యాపించినట్లు వంశోచితమైనటువంటి ఆ బృహద్రథుని గుణాలు జగమంతా వ్యాపించాయి. మహాపరాక్రమశాలి అయినటువంటి ఆ బృహద్రథుడు రూప సంపదతో కూడినటువంటి కాశీరాజ పుత్రికలను వివాహమాడాడు. ఆ కన్యలు కవలలు, ఇద్దరిని సమానంగానే చూస్తారని ఆయన వారి దగ్గర ప్రతిజ్ఞ చేశాడు. తనకు నచ్చినటువంటి ఆడ ఏనుగులతో గజరాజు శోభించినట్లు తన 2 భార్యలతో ఆ మగధాధీశుడు ప్రకాశించాడు. ఎవరు? బృహద్రథుడు. గంగా యమునుల మధ్య మూర్తిభూత సాగరణ వలె ఆ 2 భార్యల మధ్య ఆ రాజు రాజిల్లాడు. విషయాశక్తులు నిమగ్నటువంటి ఆయన యవ్వనం గడిచిపోయింది. కానీ వంశవృద్ధి కోసం ఒక్క కొడుకు కూడా పుట్టలేదు. శుభప్రదాలైనటువంటి హోమాలతో, పుత్రకామ యాగాలతో కూడా ఆ రాజన్యుడు వంశవర్ధనుడి కొడుకును పొందలేకపోయాడు. ఒకమారు గౌతమ గోత్ర మహాత్ముడైనటువంటి కాక్షీవంతుని కుమారుడు, ఉదారుడైనటువంటి చండకౌశికుడు తపస్సు మాని అనుకోకుండా అటువైపు వచ్చి ఒక చెట్టు కింద నిలిచాడు. బృహద్రథుడు భార్యలతో పాటు ఆయనను దర్శించి వివిధ రత్నాలను కనుకకు చేసి ఆ మహర్షిని సంతుష్టిని చేశాడు. ఆ ఋషి బృహద్రథుడిని తగు రీతికి ఆదరించాడు. ఆ మహనీయుని యొక్క అనుమతితో బృహద్రథుడు ఆసీనుడయ్యాడు. అప్పుడు ఆ విప్రుడు, రాజా, భార్యలతో పురజనులతో కలిసి నీవిక్కడకు రావడం కారణం ఏమిటని అడిగాడు. ఆ రాజు మునితో ఇలా అన్నాడు, స్వామి, నాకు కుమారుడు లేడు, పుత్రులు లేని వారి జన్మ నిరర్ధకమని అంటారు కదా. సంతానహీనుడైనటువంటి నాకు ఈ వార్ధక్యంలో ఈ రాజ్యంతో అవసరమేముంది? భార్యలను వెంటబెట్టుకుని అడవులకు పోయి తపస్సు చేసుకుంటాను. మహర్షి, సంతత లేకపోతే కీర్తి లేదు, అక్షయ స్వర్గసుఖము కలుగుదు. సత్యధృతి సత్యవాగ్గల ఆ మునిశ్రేష్ఠుడు రాజుతో, సువ్రత, రాజేంద్ర, సంతోషించాను, వరాన్ని కోరుక అన్నాడు. అప్పుడు బృహద్రథుడు భార్యలతో సహా మునికి నమస్కరించి పుత్రహీనత వలన కలిగిన నైరాశ్యంతో కన్నీరు కారి గొంతు బొంగురు పోగా ఆ మునితో ఇలా అన్నాడు, స్వామి, రాజ్యాన్ని వీడి నేను తపోవనానికి బయలుదేరాను. అల్పభాగ్యుడైనటువంటి నాకు వరం ఎందుకు? సంతానహీనుడైనటువంటి నాకు రాజ్యం ఎందుకు? ఈ మాటలు విన్నట్టు ముని మనసు ద్రవించింది. ఆ మామిడి చెట్టు నీడలోనే ఆయన ధ్యానం చేస్తూ కూర్చున్నాడు. ఆ రీతిగా కూర్చున్న మునివడిలో ఒక మామిడి పండు పడింది. అది గాలికి రాలి పడినది కాదు, ఏ చిలుకో కొరికినది కాదు. మరి ఏంటి? రేపు డిస్కస్ చేద్దాం.